హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. నిన్నటి క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే స్విచ్ కాన్ఫిగరేషన్ అనేది ఎలా చేయడం అనేది దాని గురించి అయితే మనం తెలుసుకున్నాం. ఈరోజు క్లాసులో మనం రిక్వైర్మెంట్ అంటే ఏదో ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఎలా స్విచ్ కాన్ఫిగరేషన్ చేయాలనే దాని గురించి ఈ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇలాంటి పాస్వర్డ్స్ కావాలి, ఇలాంటి రిక్వైర్మెంట్ ఉండాలి. దానికి బేస్ చేసుకొని మనం రిక్వైర్మెంట్ అనేది డిజైన్ చేయాలి, రైట్. ఇలాంటి టైప్ ఆఫ్ యాక్టివిటీస్ మనం ప్యాకెట్ ట్రేసర్లో చేసినప్పుడు మనకు టూల్ అనేది అంటే ప్రాపర్గా నేర్చుకోగలుగుతామండి, రైట్. దానికోసం నేనేం యూజ్ చేస్తున్నా అంటే నేను ఇప్పుడు ఈ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ ఉంది కదా, కాన్ఫిగర్ ఇనిషియల్ స్విచెస్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. నేను పాసిబుల్ అయితే మీకు ఈ ఫైల్ షేర్ చేస్తాను. along with me you also do practice so that you will understand. ఫస్ట్ అయితే ఫైల్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యూజర్ ప్రొఫైల్ ఉంది కదా, కావాలంటే ఇవ్వండి, బై డిఫాల్ట్ మీరు ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి ఏంటంటే ఆటోమేటిక్గా నెట్వర్క్ అనేది ఉంటుంది. నెట్వర్క్ ఇచ్చిన తర్వాత మనం ఏమేమి కాన్ఫిగరేషన్ చేయాలనేది ఇక్కడ ఉంటుందండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మినిమైజ్ చేసినాం, రైట్. ఇక్కడ మినిమైజ్ చేసినప్పుడు నాకేముందండి, ఇలా 2 ట్యాబ్స్ వచ్చినాయి అనుకుందాం మనకు, రైట్. ఇదొక ట్యాబ్. ఈ ట్యాబ్లో అంటే ఏదైతే ఉందో దానికి బేస్ చేసుకొని నేను కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు స్విచ్ 1, స్విచ్ 2 ఉంది, PC1, PC2 ఉంది. ఇదైతే మనం ఇంప్లిమెంట్ చేయలేదండి. ఆల్రెడీ ఇనిషియల్ నెట్వర్క్ అనేది ఉంది. ఇనిషియల్ నెట్వర్క్లో ఈ కాన్ఫిగరేషన్ చేయాలి. ఫస్ట్ వన్ మనం ఏం చేయాలంటే వెరిఫై ది డిఫాల్ట్ స్విచ్ కాన్ఫిగరేషన్, కాన్ఫిగర్ బేసిక్ స్విచ్ కాన్ఫిగరేషన్స్, నెక్స్ట్ మెసేజ్ ఆఫ్ ది డే అని ఒకటి చెప్పుకున్నాం కదండి. అది క్రియేట్ చేయాలి. ఫైనల్ అయిన తర్వాత స్టార్టప్ కాన్ఫిగరేషన్ అయితే ఏదైతే ఉంటుందో దానికి రన్నింగ్ కాన్ఫిగరేషన్ అనేది నిన్నటి క్లాస్లో యాడ్ చేసాం కదా, అది చేయాలి. ద సేమ్ వే స్విచ్ 1కి మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తామో సేమ్ టైం స్విచ్ 2కి అనేది కాన్ఫిగరేషన్ అనేది చేయాలండి, రైట్. ఇక్కడ చూడండి, ఇన్ దిస్ యాక్టివిటీ యూ విల్ పర్ఫామ్ బేసిక్ స్విచ్ కాన్ఫిగరేషన్ టాస్క్, యూ విల్ సెక్యూర్ యాక్సెస్ టు ది CLI. అంటే ఆ కమాండ్ లైన్లో మనము సెక్యూరిటీ పాలసీస్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. దేనికి? కన్సోల్ పోర్ట్. ఇంతకు ముందు క్లాస్లో చెప్పుకున్నాం కదండి, కన్సోల్ పోర్ట్ అనేది నువ్వు స్విచ్ని యాక్సెస్ చేయాలంటే ఒక కేబుల్ యూజ్ చేస్తాం కదా. నెక్స్ట్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ అనేది చేస్తాం. తర్వాత ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్ని ఎన్క్రిప్ట్ చేయడానికి మనకు ఒక కమాండ్ ఉంటుంది కదా, సర్వీస్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ అని, దాన్ని యూజ్ చేస్తామండి. ఇలా దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయమంటాం. ఫస్ట్ అయితే ఇన్స్ట్రక్షన్ చూద్దాం. పార్ట్ 1 ఏముందంటే వెరిఫై ది డిఫాల్ట్ స్విచ్ కాన్ఫిగరేషన్. అంటే ఇక్కడ ఇచ్చిండండి, రైట్. యూ కెన్ యాక్సెస్ ది ఆల్ స్విచ్ కమాండ్ ఫ్రమ్ ది ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్. అంటే యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో జస్ట్ స్విచ్లోకి ఎంటర్ అవుతాం. ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్లో మనం కొన్ని కమాండ్స్ అయితే చూడగలుగుతాం. అంటే ఏంది, కాన్ఫిగరేషన్స్ ఏముంటాయి, ఏమేమి ఇన్సైడ్ రన్నింగ్ అవుతున్నాయి అవి చూడగలుగుతాం. కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే మనకి ఏదైతే మాడిఫికేషన్ కావాలో అవి చేయగలమండి. ఈ 3 మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. దోస్ ఆర్ ది బేసిక్ పాయింట్స్ ఇన్ ఆర్డర్ టు కాన్ఫిగర్ ఎనీ కైండ్ ఆఫ్ ది స్విచ్ ఆర్ రౌటర్, రైట్. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇస్తుండండి, క్లిక్ S1 అండ్ దెన్ CLI ట్యాబ్ అని ఇచ్చిండు. అంటే S1లోకి వెళ్ళి జస్ట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఏముందండి, CLI ట్యాబ్ అనేది ఉంది, రైట్. ఇక్కడ మీకు డైరెక్ట్గా CLI రాకపోతే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ CLI మీద క్లిక్ చేసిందంటే మీకు ఇలా వస్తుందండి. వచ్చిన తర్వాత ఎంటర్ అయితే ప్రెస్ చేయండి. మీకు ఫస్ట్ యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్తుందండి. యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే ఏ కమాండ్ టైప్ చేయమనండి. ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఎనేబుల్ అనే టైప్ చేసి జస్ట్ ట్యాబ్ కొట్టండి, ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది. జస్ట్ అయ్యండి. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏమొచ్చినామండి, మనం ఇక్కడ ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో వచ్చినాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఎగ్జామిన్ ది కరెంట్ స్విచ్ కాన్ఫిగరేషన్ అనేండు. అంటే మీనింగ్ ఏంటంటే ఏమేమైతే రన్నింగ్ అవుతున్నాయో ఇన్సైడ్ ఆఫ్ ది స్విచ్ కాన్ఫిగరేషన్, దాన్ని చెక్ చేయమంటుండు. దానికి ఏ కమాండ్ యూజ్ చేయమంటుండు, షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ అనే కమాండ్ యూజ్ చేయమంటుండు, రైట్. జస్ట్ పేస్ట్ చేయండి, లేదంటే మీరు టైప్ చేయండి, రైట్. షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కొట్టినప్పుడు ఇక్కడ ఏమని ఇచ్చిండండి, ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఫాస్ట్ ఈథర్నెట్ ఇంటర్ఫేస్ డస్ ద స్విచ్ హ్యావ్. అంటే ఎన్ని ఫాస్ట్ ఈథర్నెట్ ఇంటర్ఫేస్ అనేది స్విచ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంటర్ఫేస్ ఏముంది, 0/1 అంటే
ఫస్ట్ ఫాస్ట్ ఈథర్నెట్ పోర్టు అది మనం ఎండ్ డివైజెస్కి కనెక్ట్ చేయొచ్చు అన్నట్టు. సో మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. అలా ఎంటర్ ప్రెస్ చేసుకుంటా పోతే మీకు మొత్తం ఎన్ని పోర్ట్స్ ఉన్నాయో చూపిస్తాయి. మొత్తం ఎన్ని ఉన్నాయండి మనకు 21, 22, 23, 24 ఉన్నాయి, రైట్. సో అదే విధంగా గిగాబైట్ ఈథర్నెట్ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి, రైట్. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ది వాల్యూ షోన్ ఫర్ ది VTY లైన్స్. సో VTY లైన్స్ మనం దేనికి యూజ్ చేస్తామంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం స్విచ్ని యాక్సెస్ చేయాలంటే ఇప్పటివరకు అయితే ఏం నేర్చుకున్నామండి, కన్సోల్ కేబుల్ యూజ్ చేసి స్విచ్ని అనేది యాక్సెస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కన్సోల్ కేబుల్ కూడా లేదు, అంటే నా స్విచ్ అనేది ఒక లొకేషన్లో ఉంది, నేను సమ్ అదర్ లొకేషన్లో ఉన్నా. సో ఇప్పుడు నా స్విచ్ అనేది నేను రిమోట్గా యాక్సెస్ చేయాలి, రైట్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా, సో సంథింగ్ లైక్ దిస్. సో యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కాన్ఫిగరేషన్ అనేది చేయాలి రిమోట్ లొకేషన్ యాక్సెస్ చేయడానికి. సో దానికోసం మనం యూజ్ చేసేది ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ యూజ్ చేస్తాం, రైట్. సో ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 0 to 4, 5 to 15. అంటే ఓల్డ్ స్విచ్చెస్ ఉంటాయి కదా, ఇది న్యూ జనరేషన్ స్విచ్ అండి. ఓల్డ్ జనరేషన్ స్విచ్చెస్ ఉంటాయి కదా, దాంట్లో ఓన్లీ 0 to 4 అంటే బైనరీ నెంబర్ 0 అంటే నెక్స్ట్ 1, 1, 2, 3, 4 అంటే మొత్తం 5 కనెక్షన్స్, అంటే 5 యూజర్స్ ఎట్ ఏ టైం దే కెన్ యాక్సెస్ ది స్విచ్, దట్ ది మీనింగ్. కానీ లేటర్ జనరేషన్లో వచ్చినప్పుడు స్విచ్చెస్లో మ్యాక్సిమం 0 to 15 అంటే 16 పీపుల్ దే కెన్ యాక్సెస్ ది స్విచ్ అట్ ద సేమ్ టైం, రైట్. సో ఇది ఓల్డ్ ఉంది కాబట్టి అలానే వదిలేసిండు, నెక్స్ట్ ఈ కాన్ఫిగరేషన్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసిండు. సో అలా ప్రతిదీ మనం చూడాలి. సో NVRAM నాన్ వాల్టైల్ ర్యామ్ అని ఏముంటుంది, ఓన్లీ స్టాటిక్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది, రైట్. సో ఇవన్నీ జస్ట్ చూడండి. సో దీనికి ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్లీషన్ ఎంత ఉంది, ఇంతవరకు 0% ఉంది. సో ఇవన్నీ కాన్ఫిగర్ చేసిన తర్వాత మనకు స్కోర్ అనేది చేంజ్ అవుతుందండి, రైట్. సో ఇలా ప్రాక్టీస్ చేసిందంటే మనకు ఇప్పుడు మీరు CCNA ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు యూస్ఫుల్ అవుతుంది, రైట్. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, క్రియేట్ ఏ బేసిక్ స్విచ్ కాన్ఫిగరేషన్ అని ఇచ్చిండు. సో దానికోసం ఏం చేసిండ్రు, మనం ఇంకా ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో ఉన్నాం. మనం కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తేనే కదా మనం ఏదైతే కమాండ్స్ రాయాలో రాయగలుగుతాం. సో కాన్ఫిగరేషన్ టెర్మినల్లోకి వెళ్తున్నా, అక్కడ ఏం చెప్పిండంటే బై డిఫాల్ట్ నేమ్ స్విచ్ అని ఉంది, కానీ వాడికి ఏం కావాలంటే S1 అనేది కావాలంట, రైట్. సో కంప్లీషన్ ఎంత ఉంది, 0% ఉంది. సో దానికి కమాండ్ ఏం టైప్ చేయాలి, హోస్ట్ నేమ్ అని టైప్ చేయాలి. ట్యాబ్ కొట్టండి, మీరు మొత్తం టైప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇవైతే మీరు కాపీ పేస్ట్ చేసుకోండి, ఎందుకంటే వాడు మార్క్స్ ఎలా ఇచ్చుంటాడంటే నువ్వు క్యాపిటల్ S1 బదులు స్మాల్ S1 రాసినారనుకోండి, వాడు మార్క్స్ అనేది ఇవ్వడు, ఎందుకంటే అది డిజైన్ అనేది అలా చేయబడి ఉంటుంది, రైట్. సో హోస్ట్ నేమ్ S1 అని టైప్ చేసినాను, ఇక్కడ కంప్లీషన్ ఎంత వచ్చింది, 6% వచ్చింది కదా. సో అలా ప్రతిదీ. సో ఇప్పుడు హోస్ట్ నేమ్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి వాడు ఏమడుగుతుందంటే కాన్ఫిగరేషన్ మోడ్లో నుంచి బయటకు వచ్చేయమంటుంది. సో ఇప్పుడు మనం ఏ మోడ్లో ఉన్నాం, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో ఉన్నాం. నెక్స్ట్ సెక్యూర్ యాక్సెస్ టు ది కన్సోల్ లైన్ అనిండు. అంటే సెక్యూర్ యాక్సెస్ టు ది కన్సోల్ లైన్ అంటే ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసినాం కదా, మనకు ఒకే ఒక కన్సోల్ కేబుల్ ఉంటుంది కదా. ఫస్ట్ దాన్ని ఎవ్వరు యాక్సెస్, ఒకవేళ వాడు ఏదైతే మన కన్సోల్ కేబుల్ ఉందో మన స్విచ్ నుంచి వాడు కనెక్ట్ చేసి వాడు ల్యాప్టాప్కి తీసుకున్నాడంటే వాడు మన స్విచ్ డేటా మొత్తం వాడు హ్యాక్ చేస్తాడు. సో అలా చేయకుండా ఉండాలంటే వాడు కనెక్ట్ చేసినా కానీ మనం పాస్వర్డ్ ఇవ్వాలి. సో అప్పుడు పాస్వర్డ్ తెలిస్తే కానీ వాడు అనేది ఓపెన్ అయితే చేయడం జరగదు, రైట్. సో దానికోసం ఏమేమి ఫస్ట్ కమాండ్ ఏం యూజ్ చేయాలి. సో చూడండి, ఇక్కడ మనం మళ్ళీ కాన్ఫిగరేషన్లో మోడ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం ఏ మోడ్లో ఉన్నామండి, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో ఉన్నాం. సో దానికి ఏ కమాండ్ టైప్ చేయాలి, జస్ట్ CON టైప్ చేసి ట్యాబ్ కొడితే రాలేదంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు చూడండి 2 కమాండ్స్ ఉన్నాయి, అంటే CONతో కాన్ఫిగర్ అని ఉంది, కనెక్ట్ అనేది ఉంది. అందువల్ల మనం ట్యాబ్ కొట్టినప్పుడు ఫిల్ అవ్వలే. ఎందుకు ఫిల్ అవ్వలే, దానికి కాన్ఫిగర్ తీసుకోవాలా తెలియదు, కనెక్ట్ తీసుకోవాలా తెలియదు, రైట్. సో మళ్ళీ F1 టైప్ చేసి ట్యాబ్ కొట్టండి, చూడండి కాన్ఫిగర్ వచ్చిందా. T టైప్ చేసి ట్యాబ్ కొట్టండి, టెర్మినల్. ఒకవేళ నీకు కాన్ఫిగర్ తర్వాత నెక్స్ట్ కమాండ్ ఏం వస్తుందో తెలియకపోతే $? యూజ్ చేసినామంటే ఒకే ఒక పాజిబిలిటీ ఉంది, ఆ పాజిబిలిటీ టెర్మినల్ అనేది ఉంది. జస్ట్ T ప్రెస్ చేసి ఇప్పుడు చూడండి, T ప్రెస్ చేసి ట్యాబ్ చేసినా వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ Tతో ఒకే ఒక కమాండ్ ఉంది కాబట్టి, రైట్. సో ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళినాం. ఇప్పుడు ఏం చేయాలండి, మనం లైన్ కన్సోల్ 0, రైట్. సో లైన్ కన్సోల్ 0, 0 అంటే సింగిల్ కేబుల్ అని. సో పాస్వర్డ్ ఏమి ఇచ్చిండు, వాడు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చిండో అదే పాస్వర్డ్ ఎంటర్ చేయాలండి. మనకి ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనకు అసెస్మెంట్లో మార్క్స్ అనేవి రావు, రైట్. సో రైట్ క్లిక్ పేస్ట్ చేయండి.
సో బై డిఫాల్ట్ ఇది లాగిన్ ఉండదండి, గుర్తుపెట్టుకోండి, లాగిన్ చేయాలి. సో లాగిన్ చేసిన తర్వాత మళ్ళీ కాన్ఫిగరేషన్ మోడ్లోంచి బయటకు వచ్చామని చెప్తుండు, రైట్. సో ఎగ్జిట్ కొట్టమనిండు, మళ్ళీ కాన్ఫిగరేషన్ మోడ్లోంచి ఎగ్జిట్ కొట్టేసినాం, రైట్. సో ఇట్ స్టెప్ అయిపోయిందండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏమిచ్చిండు, వెరిఫై ది కన్సోల్ యాక్సెస్ ఈజ్ సెక్యూర్డ్ అనిండు, రైట్. సో స్విచ్ కన్సోల్ 0 is now available, press return to the guest added యూజర్ యాక్సెస్ వెరిఫికేషన్ పార్ట్ ఫర్ S1. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో ఉన్నాం కదా, ఇప్పుడు నేను ఎగ్జిట్ కొట్టినాను అనుకోండి, ఇప్పుడు ఎవడైనా కన్సోల్ కేబుల్ యూజ్ చేసి వాన్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసింది అనుకోండి, ఫస్ట్ ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. వాడు ఏదన్నా ఉన్నాయా లోపల ఏమున్నాయో చెక్ చేద్దామని ట్రై చేయడానికి జస్ట్ ఎంటర్ కొట్టిండంటే ఫస్ట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ద పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మాత్రమే వాడు లోపల ఏముందో చూడగలుగుతాడు. సో ఇది మనం సెక్యూరిటీ మెకానిజం అనేది కన్సోల్ కేబుల్కి ఇంప్లిమెంట్ చేసినాం. సో ఇక్కడ మనం పాస్వర్డ్ ఏమి ఇచ్చామండి కన్సోల్ కేబుల్కి, లెట్ మీ ఇన్ కదా. సో ఇక్కడ పాస్వర్డ్ అయితే అపియర్ అవ్వదండి, అపియర్ అవ్వదు, మీరు ఎంటర్ చేసి మీరు టైప్ చేసి ఎంటర్ కొట్టేయండి, రైట్. సో ఇప్పుడు చూడండి మనకు వచ్చింది. నెక్స్ట్ ఏం చేసిందంటే సెక్యూర్ ప్రివిలేజ్ మోడ్ యాక్సెస్ అనిండు, రైట్. సో నెక్స్ట్ ఏంటండి, యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్ అయితే అయిపోయింది. బిఫోర్ ఎంటరింగ్ ది యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్ నవ్వు ఇప్పుడు ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళాలి, రైట్. సో దానికోసం మనకు వాడు ఏం యూజ్ చేసిందంటే ఎనేబుల్ పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ ఇవ్వమని చెప్పిండండి, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలండి, ఫస్ట్ ఎనేబుల్ కమాండ్ టైప్ చేయాలా ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో పోవాలంటే, తర్వాత కాన్ఫిగర్ టెర్మినల్ అని కమాండ్ యూజ్ చేయాలా, అప్పుడు మాత్రమే మనం కాన్ఫిగరేషన్ చేయమంటాం. సో ఇక్కడ ఏం కమాండ్ ఇచ్చిండండి వాడు, ఎనేబుల్ పాస్వర్డ్ ఈ కమాండ్ ఇచ్చింది, అంటే ఈ పాస్వర్డ్ యూజ్ చేయాలండి మనం, రైట్. చేసినప్పుడు ఇక్కడ చూడండి 18% ఉందా, ఇప్పుడు చేంజ్ అవుతుంది చూడండి, ఎనేబుల్ పాస్వర్డ్ ఉంది కదా, అంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిట్ అయితే ప్రెస్ చేయండి, రైట్. సో వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ నౌ ఇక్కడ ఏమి ఇచ్చిందంటే వెరిఫై ద ప్రివిలేజ్ మోడ్ యాక్సెస్ ఈజ్ సెక్యూర్డ్ అని ఇచ్చింది, రైట్. ఇప్పుడు చూద్దామండి. సో అది కంప్లీట్ అయింది, నెక్స్ట్ పార్ట్ ఏముందో చూద్దాం, రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం యూజ్ చేసిండు, ఎంటర్ యూజర్ యాక్సెస్ ఈజ్ వెరిఫైడ్ పాస్వర్డ్, అంటే షో రన్నింగ్ కాన్ఫిగరేషన్కి వెళ్ళమని చెప్పిండండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ టైప్ చేసినాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఎనేబుల్ పాస్వర్డ్ ఏముంది, డైరెక్ట్గా ఎవడైనా చూడొచ్చు, రైట్. ఎందుకంటే ఒక్కసారి వానికి కన్సోల్ పాస్వర్డ్ తెలిసిందంటే నీ ఎనేబుల్ పాస్వర్డ్ కూడా తెలిసిపోయినట్టే, రైట్. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఈ కన్సోల్ పాస్వర్డ్ కూడా డైరెక్ట్గా మనకి రీడబుల్ ఫార్మేట్లో ఉంది. ఈ రీడబుల్ ఫార్మేట్ని మనం ఏమంటామంటే ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మేట్ అంటాడు, రైట్. సో ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టుగా మనం ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్కి 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు అని చెప్పాం కదా. ఒకటి నార్మల్ పాస్వర్డ్, అంటే వితౌట్ ఎన్క్రిప్షన్ డైరెక్ట్గా చూడొచ్చు. ఇంకొక పాస్వర్డ్ ఏంటంటే డైరెక్ట్గా ఎన్క్రిప్ట్ అయి ఉంటుందండి. సో దీంట్లో దేనికి అడ్వాంటేజ్ ఉంటుందంటే ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని నేను క్లాస్లో తెలుసుకున్నాను. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్దాం, ఎందుకంటే కాన్ఫిగరేషన్స్ ఏం చేయాలన్నా మనం కాన్ఫిగరేషన్ మోడ్లో ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేసిందండి, ఎనేబుల్ సీక్రెట్. సో ఎనేబుల్ పాస్వర్డ్ వచ్చి నార్మల్ ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్, సీక్రెట్ యూజ్ చేసినామంటే మనకు అది పాస్వర్డ్ ఏముంటుందంటే ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ఉంటుంది. సో తర్వాత ఏమంటుండు, ఎగ్జిట్ చేయమని చెప్తుండు, రైట్. సో నెక్స్ట్ వెరిఫై ది ఎనేబుల్ సీక్రెట్ పాస్వర్డ్ ఈస్ యాడెడ్ టు ది కాన్ఫిగరేషన్ ఫైల్ అనండి. సో దానికి మనం ఏ టైప్ చేయాలి, సో రన్నింగ్ కాన్ఫిగరేషన్ అన్న టైప్ చేయొచ్చు, లేదంటే షార్ట్ కట్ షో రన్ అని టైప్ చేసినా అది చూపిస్తుందండి. ఇక్కడ చూడండి సీక్రెట్ వచ్చినప్పుడు ఏమైంది, మనకు ఎన్క్రిప్టెడ్ అయింది. యాక్సెస్ చేసిన పాస్వర్డ్ అనేది రీడ్ చేయడం అనేది జరగదండి. ఇక్కడ నార్మల్ పాస్వర్డ్ వచ్చి ఇది ఇచ్చినాం $C1C0. ఇప్పుడు మీరు ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో లాగిన్ అవ్వాలంటే 2 పాస్వర్డ్స్ ఉన్నాయి, బట్ దేనికి ప్రయారిటీ ఉంటుందండి, సీక్రెట్కి ప్రయారిటీ ఉంటుంది. ఎందుకు సీక్రెట్కి ప్రయారిటీ ఉంటుందంటే ఇట్ ఈస్ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్, అదైతే గుర్తుపెట్టుకోండి, రైట్. సో నెక్స్ట్ ఏమని అడుగుతుందంటే ఎన్క్రిప్ట్ ది ఆల్ పాస్వర్డ్, అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ ప్లెయిన్ టెక్స్ట్లో ఉన్నాయి కదా, ఏవి కన్సోల్ కేబుల్ పాస్వర్డ్ ఇవన్నీ ప్లెయిన్ టెక్స్ట్లో ఉన్నాయి కదా. సో వీటిని మనం ఎన్క్రిప్ట్ చేయాలి. ఎన్క్రిప్ట్ చేస్తే ఏమవుతుందంటే ఎవరు దాన్ని చూడడానికి చేయలేరు ఎన్క్రిప్ట్ చేసినప్పుడు. సో దానికోసం ఏ కమాండ్ యూజ్ చేయాలి మనం, సర్వీస్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్, రైట్. సో యూజ్ ది కమాండ్ సర్వీస్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్. సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత సర్వీస్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ అని కమాండ్ యూజ్ చేసింది.
సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను నేను. చేసినప్పుడు ఏమైంది, ఎగ్జిట్ అయింది. మీకు డౌట్ ఉంటే మీరు షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ టైప్ చేసిండ్రంటే ఇక్కడ చూడండి, ఇంతకుముందు అన్ని ప్లెయిన్ టెక్స్ట్లో ఉండేటివి కదా, ఇప్పుడు అన్నీ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు చూడండి, ఈ లైన్ కన్సోల్ 0 పాస్వర్డ్ కూడా ఎన్క్రిప్ట్ అనేది ఉంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇచ్చిండంటే షో బ్యానర్ ఎంఓటీడీ అని ఇచ్చిండు. అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా ఒకటి స్విచ్లోకి ఎంటర్ చేసింది అనుకుందాం. సో ఎంటర్ అయినప్పుడు మనం ఏమో మనకి ప్రొవైడ్ చేయాలి సంథింగ్ లైక్ దిస్, ఈ స్విచ్ దీనికోసం డిజైన్ చేయబడింది అలా ఉంటుంది కదా. సో దానికోసం నిన్న క్లాస్లో చెప్పుకున్నట్టుగా మనం మెసేజ్ ఆఫ్ ది డే వచ్చి కాన్ఫిగర్ అనేది చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో ఉన్నాం కాబట్టి కాన్ఫిగరేషన్ మోడ్లో వెళ్తున్నాం. సో వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, వాడు ఒక బ్యానర్ రాయమనిండు. రైట్. సో ఆ బ్యానర్ నేను యాస్టీజ్గా తీసుకుంటున్నానండి. సో కాపీ చేసుకుంటున్నా, పేస్ట్ చేసుకుంటున్నా. అంటే మనకి ఇష్టం వచ్చిన బ్యానర్స్ రాయొచ్చు, బట్ ఇది వాటి రిక్వైర్మెంట్ ప్రకారం అనేది మనం చేస్తున్నామండి. రైట్. సో కంప్లీట్ అయిందా. ఇప్పుడు ఏవైతే ఇప్పుడు వరకు మనం కాన్ఫిగరేషన్స్ అయితే చేంజ్ చేసినామో అవి వాటిని రన్నింగ్ కాన్ఫిగరేషన్ అంటామండి. సో ఈ రన్నింగ్ కాన్ఫిగరేషన్ అనేది పర్మనెంట్గా సేవ్ అవ్వడం అయితే జరగదండి. సో ఇవి పర్మనెంట్గా సేవ్ అవ్వాలంటే ఏం చేయాలంటే మనం దాన్ని కాన్ఫిగరేషన్ ఫైల్ టు ఎన్విరామ్లోకి సేవ్ చేయాలండి. సో దానికోసం నేను నిన్న క్లాస్లో 2 కమాండ్స్ చెప్పిన. ఒకటి రైట్ అనే కమాండ్ యూజ్ చేస్తే సరిపోతుంది, లేదంటే ఇంకొక కమాండ్ ఏంటంటే ఏదైతే మనకు రన్నింగ్ కాన్ఫిగరేషన్ అయితే ఇప్పుడు చేసినామో స్టాటిక్ కాన్ఫిగరేషన్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది కదా స్విచ్ బూట్ అయినప్పుడు. సో ఆ దాంట్లోకి యాడ్ చేయమని. అంటే నెక్స్ట్ టైం నీ స్విచ్ రీస్టార్ట్ అయినా కానీ ఇప్పుడు నువ్వు పైన ఏవైతే కమాండ్స్ అనేవి పర్ఫామ్ చేసినావో అవన్నీ యాస్టీజ్గా వచ్చేస్తాయండి. సో ఎంటర్ ప్రెస్ చేస్తున్నా నేను, అడుగుతుంది డెస్టినేషన్ ఫైల్ నేమ్ స్టార్ట్అప్ కాన్ఫిగరేషన్ అనేది. అవును కదండి, ఎస్, ఓకే అంటే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే కంప్లీషన్ స్కోర్ ఎంత ఉందండి, నాది 50% ఉంది. అదేవిధంగా ఏదైతే S1లో పర్ఫామ్ చేసినానో ఈ సేమ్ కమాండ్స్ అనేది మీరు S2లో పర్ఫామ్ చేయాలి. రైట్. సో S2లో పర్ఫామ్ చేసినప్పుడు మీకు 100% వస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూసిందంటే మీరు బ్యానర్ అవన్నీ సేమ్, పాస్వర్డ్స్ అవన్నీ సేమే యూజ్ చేయాలి. ఒకే ఒక్క మాడిఫికేషన్ ఏంటంటే స్విచ్ 1 కమాండ్కి స్విచ్ 2 కమాండ్కి ఇది S1 ఉంది కదా, స్విచ్ 2లో S2 అని రాయండి. మిగతా పాస్వర్డ్స్ బ్యానర్స్ ప్రతిదీ సేమ్. S1లో మనం ఏదైతే చేసినామో అవన్నీ ఇక్కడ. సో ఇక్కడ డైరెక్ట్గా వాడు లైక్ ఇచ్చిండండి. సో ఏం చేసిండు, కన్సోల్ యూజింగ్ లెట్ మీ ఇన్ పాస్వర్డ్ అని ఇచ్చిండు కదా. కాకపోతే S1లో ఏమి ఇచ్చిండు, డీటెయిల్గా ఇచ్చిండు. ఇక్కడ చూడండి, లైన్ కన్సోల్ 0 పాస్వర్డ్ లెట్ మీ ఇన్ లాగిన్ ఎగ్జిట్ ఇచ్చిండు కదా. సో ద సేమ్ కమాండ్స్ మళ్ళీ మీరు ఎక్కడండి S2లో టైప్ చేయండి. రైట్. సో స్విచ్ ఓపెన్ చేసి ఎంటర్ ప్రెస్ చేసిందంటే మీకు S2 ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఇనిషియల్గా మనకి ఏముండదండి రన్నింగ్ కాన్ఫిగరేషన్లో చూడండి, లైన్ కన్సోల్ 0 అలానే ఉంది. సో నో పాస్వర్డ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మీరు కాన్ఫిగర్ చేయాలి. సో వన్స్ ఇట్ ఈస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక పాయింట్ చూడండి, అంటే సమ్ టైమ్స్ మనం బిగినర్ అయితే మనకి 100% స్కోర్ రావాలని ఏం లేదు కదా. బై డూయింగ్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ వీ కెన్ ఏబుల్ టు గెట్ ది మ్యాక్సిమం మార్క్స్ కదా. సో దానికి మనం మీరేం చేసుకోవచ్చు అంటే చెక్ రిజల్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనం ఎక్కడ తప్పు చేసినాం, ఏమేమి పెండింగ్ చేసినాం అవన్నీ తెలుసుకోవచ్చండి. ఫస్టే చెక్ రిజల్ట్ కొట్టద్దు, కంప్లీషన్ అయిన తర్వాత మాత్రమే కొట్టండి. ఎందుకంటే ఆటోమేటిక్ అది అంటే ఇఫ్ యూ ఆర్ రైటింగ్ CCNA కైండ్ ఆఫ్ ఎగ్జామ్, ఇఫ్ యూ ఆర్ బిలాంగింగ్స్ టు ది నెటాకా స్టూడెంట్స్, సో చెక్ రిజల్ట్ కొట్టిందంటే మేబీ దట్ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీ అనేది క్లోజ్ అయిపోవచ్చండి. రైట్. సో చెక్ రిజల్ట్ మీద కొడుతున్నాను నేను. కొట్టినప్పుడు ఇక్కడ ఓవరాల్ ఫీడ్బ్యాక్ అని ఉంది కదా. సో ఇక్కడ మనకు కావాల్సింది అసెస్మెంట్ ఐటమ్స్ అండి. సో అసెస్మెంట్ ఐటమ్స్ మీద క్లిక్ చేసిండ్రంటే చూడండి, బ్యానర్ క్రియేట్ చేసిండ్రా, వానికి పాయింట్స్ ఎన్ని ఇచ్చిండు, 6 పాయింట్స్ ఇచ్చిండు. నెక్స్ట్ కన్సోల్ కేబుల్ ఉంది కదా, లాగిన్ చేసినాం, పాస్వర్డ్ సెట్ చేసినామా, 8 మార్క్స్ ఇచ్చిండు. తర్వాత నార్మల్ పాస్వర్డ్ $C1 టైప్ చేసినామా, తర్వాత సీక్రెట్ పాస్వర్డ్ అనేది ఒకటి టైప్ చేసినామా, పోస్ట్ నేమ్ అనేది S1 ఇచ్చినామా, ఇవన్నీ ప్లెయిన్ టెక్స్ట్లో ఉండే ఫార్మాట్ని ఎన్క్రిప్షన్ అయితే పర్ఫామ్ చేసినాం కదా యూజింగ్ సర్వీస్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ కమాండ్. సో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత వీటిలన్నీ మనం ఏం చేసినాం, స్టార్టప్ కాన్ఫిగరేషన్స్కి అయితే యాడ్ చేసినాం. సో దీనికి 150 మార్క్స్ అనేది అసైన్ చేయడం జరిగింది. సో ద సేమ్ కమాండ్స్ మీరు S2లో యూజ్ చేసిందంటే యూ విల్ బీ గెట్టింగ్ అనదర్ 50%. సో టోటల్ యువర్ ఫైనల్ స్కోర్ విల్ బీ సంథింగ్ లుక్ లైక్ 100%. రైట్. సో ఇదైతే ప్రాక్టీస్ చేయండి.
సో దీన్ని ఈ ప్యాకెట్ ట్రేసర్ ఫైల్ని నేను అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో దాన్ని బట్టి మీకు అర్థమవుతుందండి. రైట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ డు subscribe, comment and like. Thank you very much guys. Have a nice day. Bye bye.